తండేల్ మూవీ రివ్యూ. సినిమా చూసిన తర్వాత నాకైతే సినిమా నచ్చింది. ఎందుకు నచ్చిందో ఇన్‌డెప్త్ ఆఫ్ రివ్యూలో తెలుసుకుందాం. ఈ సినిమా కథ అందరికీ తెలిసిన కథే. 2018లోని శ్రీకాకుళానికి చెందిన కొంతమంది చేపల వేట కోసం వెళ్ళి పాకిస్తాన్‌లోని పోలీసులకి దొరికిపోతారు. తర్వాత 2019లోని కొత్త ప్రభుత్వం ఏదైతే ఏర్పడిందో ఆ ప్రభుత్వం పాకిస్తాన్ నుండి మన ఇండియాకి వాళ్ళని తీసుకొచ్చేసారు. ఇది కథ. డైరెక్టర్ చందు ఒక రియల్ స్టోరీని సినిమా కింద చూపించారు. అయితే రియల్ స్టోరీ ఎలా జరిగిందో అచ్చం అలాగే చూపించారు తప్ప ఎక్కడా కూడా కొన్ని కథను కొత్త ఎలిమెంట్స్ని కొంచెం కలుపుతాలు యాడ్ చేసి కథను మార్చి తీసుంటే బాగుండేది. కానీ అలా చేయకుండా ఉన్నదన్నట్టు చూపించడం కొందరికి నచ్చుతుంది, కొందరికి నచ్చదు. బట్ డైరెక్టర్ చాలా ఫాస్ట్గా అండ్ క్లియర్గా ఉన్నదన్నట్టుగా తెరపైన చూపించాడు. సినిమా మొత్తం సాయి పల్లవి, నాగ చైతన్య చుట్టూ తిరుగుతుంది. ఇది ఒక గ్రామీణ ప్రాంత ప్రేమ కథ అని చెప్పొచ్చు. ఇంకా సినిమా బాగుంది. నాగ చైతన్య గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలోనే యాక్టింగ్ అదరగొట్టేశాడు. ఇంకా సాయి పల్లవి గురించి చెప్పక్కర్లేదు. తను మళ్ళీ బెస్ట్ పర్ఫార్మెన్స్ని ఈ సినిమాకి ఇచ్చింది. ఇంకా ఈ సినిమాకి డిఎస్పి ఇచ్చిన బీజిఎం అలాగే సాంగ్స్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మెయిన్ పిల్లర్ ఆఫ్ ద మూవీ అని చెప్పాలి. చాలామంది సాంగ్స్ కోసమైనా ఈ సినిమాకి వెళ్తున్నారు. వింటేజ్ డిఎస్పి గుర్తుకొచ్చేస్తాడు ఈ సినిమాలో పాటలు వింటే. అంత బాగున్నాయి పాటలు. ఇంకా సినిమాలోని లాస్ట్లోని మెయిల్ వర్షన్ బుజ్జి తల్లి సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. డోంట్ మిస్. అండ్ ఈ సినిమాకి ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ కూడా ఓకే, పాటలు కూడా బాగున్నాయి. మీరు కనుక ఒక మంచి లవ్ డ్రామా సినిమా చూడాలి అని అనుకుంటే మీకు తండేల్ తప్పకుండా నచ్చుతుంది. ఎనీవే ఈ మూవీకి నేను 5కి 3 ఇస్తున్నాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ వి తెలుగు ఛానల్.